రాత్రి ఈ ఇంటికొచ్చిన అపరిచితుడు గోడ దూకింది ఇక్కడే. అంటే ఈ గొలుసు అతని మెడలో నుంచే జారి పడిపోయి ఉండాలి. ఇదేదో మనకి ఉపయోగపడేలా ఉంది. అత్తయ్య, బావా, అత్తయ్య, బావా, అత్తయ్య. మల్లీశ్వరి, ఎందుకు పిలిచావు? ఏమైంది మల్లీశ్వరి? ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అత్తయ్య. ఎవ్వరికీ తెలియని రహస్యం ఏదో మీ కళ్ళు గప్పి మిమ్మల్ని మోసం చేస్తుంది అత్తయ్య. మనసు క్లియర్గా ఉండాలి. మాట అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాలి. మన ఇంటికి రాత్రి ఎవరో అపరిచితుడు వచ్చి వెళ్ళాడు బావా. దొంగచాటుగా వచ్చి దొంగచాటుగా వెళ్ళినవాడు దొంగ మాత్రం కాదు బావా. కాన్షియస్ లో ఉండే మాట్లాడుతున్నావా? ఎవరో అన్నోన్ పర్సన్ దొంగలా రావడం ఏంటి? మాకెవ్వరికీ కనిపించకుండా నీకు మాత్రమే కనిపించాడా? అవును బావా, నేను చెప్పేది నిజం. రాత్రి ఒకడు గోడ దూకి వెళ్ళడం నేను చూశాను. మరి ఈ విషయం రాత్రి ఎందుకు చెప్పలేదు? అప్పుడు వాడి మొహం నాకు సరిగ్గా కనిపించలేదత్తయ్య. అంత రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను చెప్పలేదు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఆధారం ఒకటి కనిపించేసరికి గుర్తొచ్చి చెప్తున్నాను అత్తయ్య. ఏంటి ఆధారం? నాకు తెలిసి రాత్రి అపరిచితుడు గోడ దూకేటప్పుడు అతని మెళ్ళో నుంచి ఈ గొలుసు జారి పడుండాలి. హ్యాపీ బర్త్డే అమర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అమర్కి గిఫ్ట్గా ఇచ్చిన చైన్ ఇది. అంటే రాత్రి అమర్ ఇక్కడికి వచ్చేళ్ళాడా? ఈ గొలుసు చూడగానే దీని మొహంలో రంగులు మారాయేంటి? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వచ్చిన వాడు ఎందుకు వచ్చాడో ఎవరి కోసం వచ్చాడో తేలిపోతుంది కదా. అంతకన్నా ముందు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం కైలాష్. వచ్చిన వాడి మొహం తెలిస్తే పోలీసులు వాణ్ణి పట్టుకోవడం ఇంకా తేలికవుతుంది. రాధిక మొహంలో టెన్షన్ కనిపిస్తుంది అంటే వచ్చినవాడు దీనికోసమే వచ్చాడా? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం రండి. సరే అమ్మా. సార్ సార్ ఆ గొలుసు నాదే సార్. ఆ గొలుసు నాదే సార్.
ఆ చైన్ నీదా? అవును సార్. ఆ గొలుసు మా మామయ్య గారు నా కోసమే చేయించారు సార్. రాత్రి గస్తీ తిరిగేటప్పుడు పడిపోయింది సార్. మల్లీశ్వరి, ఆ చైన్ అతనికివ్వు. బావా, ఈ చైన్ వాచ్మెన్దేనని నమ్మకం ఏంటి? ఈ వాచ్మెన్ ఎప్పటి నుంచో మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఇతన్ని అనుమానించి అవమానించడం తప్పు. బావా, ఈ గొలుసు వాచ్మెన్ అయితే మరి రాత్రి ఇంటికొచ్చి గోడ దూకి వెళ్ళింది ఎవరు? మేడం, నేనే గోడ దూకాను మేడం. ఎందుకు? నేను గోడ ఎక్కి అవతల ఎవరో ఉన్నారనిపించి చూశాను. నిజంగానే ఎవరో కనిపించేసరికి గోడ దూకి వెళ్ళాను మేడం. కానీ అతనెవరో బండి ఆగిపోయిందని అక్కడే నిలబడ్డాడంట మేడం. మల్లీశ్వరి, ఆ చైన్ ఇచ్చే. చాలా థ్యాంక్స్ సార్. ఓకే. అమర్కి నేను గిఫ్ట్గా ఇచ్చిన చైన్ని నాదని ఈ వాచ్మెన్ తీసుకువెళ్ళడం ఏంటి? సార్, ఇదిగోండి సార్. అసలు ఈ గొలుసు ఇంట్లోకి ఎలా వచ్చింది సార్? అంటే మీరు గొలుసుకు మాత్రమే కాదు, వివరాలు అడగకుండా ఉండాలని నీకు అంత డబ్బిచ్చాను. సారీ సార్. ఉమ్. నా దృష్టిలో ఇది గొలుసు కాదు రాధిక, నీ మనసు. దీన్ని ఎలా దూరం చేసుకుంటాను? హ. అమర్, వచ్చావా రాధిక? నా కోసం వచ్చావా? నాకు తెలుసు రాధిక, నేనంటే నీకెంత ప్రేమో నాకు బాగా తెలుసు. నన్ను దూరం చేసుకొని నువ్వు ఉండలేవని కూడా నాకు తెలుసు. నీ దగ్గరే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. నిన్ను వదిలేసి వెళ్ళాలంటే నా గుండె ఆగినట్టు అనిపించింది. నీకు ఫీవర్ తగ్గిందా రాధిక? చేతి బొబ్బలు తగ్గా? చేతి బొబ్బలు. నిన్న ఆ పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేకపోయాను. నీకు జ్వరం వచ్చి నువ్వు అలా పడుకోనుంటే నా ప్రాణం విలువెల్లాడిపోయింది. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. నీకు దగ్గరే ఉండి నీకు సేవలు చేయాలనిపించింది. అలా నిన్ను వదిలేసి వెళ్ళాలంటే నాకుండే నలిగినట్టు అనిపించింది. ఇప్పుడైతే నీకు జ్వరం తగ్గింది కదా, నీకే ప్రాబ్లం లేదు కదా? అమర్, ఎందుకొచ్చావు? ఏంటి రాధిక,
రాత్రి దొంగచాటుగా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ప్రాణంగా ప్రేమించిన వాణ్ణి అడగాల్సిన ప్రశ్నేనా రాధిక ఇది? నువ్వు బాధపడితే నేను తహతహలాడిపోయేంతగా నిన్ను ప్రేమించాను. హే, నీకు 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 చిన్న చిన్న కష్టం కలిగిన నేను కన్నీళ్లు పెట్టేంతగా నీ మీద ప్రాణం పెట్టుకున్నాను రాధిక. నీ మనసే నా మనసు అనుకున్నాను రాధిక. నీ మనసు నా సొంతం అనుకున్నాను రాధిక. అలాంటి నీకు జ్వరం వచ్చిందని తెలిస్తే నేను ఆగగలనా? నిన్ను చూడకుండా నేను ఉండగలనా? చూడమర్, నా ఆరోగ్యం బాగోలేకపోతే నన్ను చూసుకోవడానికి నా భర్తున్నాడు. మా అత్తయ్య నా చెల్లెలు కూడా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు రావాల్సిన అవసరం లేదు. బలవంతాన నీ మనసుని రాయిని చేసుకుని దాన్ని మాటలుగా మార్చి నా మనసు మీదకి విసరకు రాధిక. నేను 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 తట్టుకోలేను. నిద్రతో ఆపేయమర్. నువ్వు ఒక ఫ్రెండ్గా డైరెక్ట్గా నా ఇంటికి వస్తే ఏ ఇబ్బంది లేదు, కానీ దొంగచాటుగా రావడం వెనుక నీ ఉద్దేశం ఏంటి? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? సీసీ కెమెరాలు చెక్ చేసి వచ్చింది నువ్వే అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? మన ప్రేమ విషయాన్ని బయటపెట్టి నన్ను రోడ్డు మీద నిలబెట్టాలని చూస్తున్నావా? ఆపు! ఎవరో ఎవరు ఎవరిని రోడ్డు మీద నిలబెట్టారు? నన్ను ప్రేమించి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నన్ను నన్ను రోడ్డు మీద నిలబెట్టింది నువ్వు. నాకు తెలియకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకుని నా భవిష్యత్తుకి అడ్డుపడింది నువ్వు. ప్రేమించిన వాణ్ణి నీ స్వార్థం కోసం యూటర్న్ తీసుకొని ఫ్రెండ్గా ఉండమనింది నువ్వు. చెయ్యాల్సిందంతా నువ్వు చేసి నీ ప్రేమని వదులుకోలేక నీకు దూరం కాలేక ఇంత తాపత్రయపడుతుంటే అర్థం చేసుకోకపోగా నన్నే నిలదీస్తావా? అదంతా కాదు రాధిక. నిన్ను మాయ చేసి నీకు పెళ్లి చేశారు. నీ మనసుకి కావాలని ఒక పొరని అడ్డు పెట్టుకొని నువ్వు ఇంట్లో సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నావు. హే, నువ్వు నిజంగా హ్యాపీగా లేవు. అది కరెక్ట్ కూడా కాదు రాధిక. మన ప్రేమ చాలా గొప్పది.
నా మాట విని నాతో పాటు రా. నా గుండెల్లో నీకు సింహాసనం వేసి నిన్ను మహారాణిలా చూసుకుంటాను. పోదాం పద. పోదాం పద. నా మనసుకి ఎలాంటి పొర లేదు. నేను మనస్ఫూర్తిగా మా అత్తారింట్లో సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రేమగా చూసుకునే నా భర్త నాతోనే ఉన్నారు. నా భర్తకి నేనంటే ఎంత ఇష్టమో రాత్రి నువ్వు వచ్చినప్పుడు చూసే ఉంటావు కదా. ఏయ్! ఇంత తేలిగ్గా మనసు మార్చుకునే దానివే నన్నెందుకు ప్రేమించావే? ప్రేమ అనేది భవిష్యత్తుని ఊహించి పుట్టదు. మనసు చెప్పినట్టు ప్రేమ కలుగుతుంది. నాకు అలాగే కలిగింది. కానీ పరిస్థితులు ప్రేమ కన్నా బలమైనవి. అవి తల వంచేలా చేస్తాయి. తల వంచను. మన ప్రేమ గత జ్ఞాపకం. నా జీవితం 2 కుటుంబాలు కలిపిన తాళిబంధంతో ముడిపడుంది. నేనిప్పుడు మరొకరి భార్యని. అదే నా బాధ్యత. ఇంకొకసారి దయచేసి ఇలాంటి పనులు చేయకు. రాధిక, నీ మనసు నాకు తెలుసు రాధిక. నువ్వు లేకుండా నేను ఉండలేనట్టే నేను లేకుండా నువ్వు కూడా ఉండలేవు. ప్లీజ్ రాధిక, ప్లీజ్ నాతో వచ్చే రా. నీకు చివరిసారిగా చెప్తున్నాను అమర్, ఇలా దొంగచాటుగా నన్ను కలవడానికి రావడం, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే అస్సలు ఊరుకోను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేయకు.